ఏం చేస్తున్నారు ఇద్దరు? పొద్దులేస్తాం తింటాం, ఫోన్లు నొక్కుంటా కూర్చోటమేనా? ఇంకేం పనులు చేయరా? ఏ సుబ్బు, నీకు అసలు బుద్ధిందా లేదా? పనులు ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఇంకా ఉండు పిన్ని, నేను ఇప్పుడు చిన్న పిల్లని కదా, తర్వాత నేర్చుకుంటానులే పనులన్నీ. ఇప్పుడు అర్జెంట్ ఏముంది? ఏంటమ్మో చిన్న పిల్లవా? నీ వయసు ఎంత అనుకుంటున్నావే? అంటే 18 ఏళ్ళే కదా పిన్ని నాకు. ఏనమ్మా 18 ఏళ్ళ? నీకే 18 ఏళ్ళు అంటే నాకెంత ఉండాలి? 10 ఏళ్ళు అయిందిలే పావని, 18 వచ్చి. సరే, దానికంటే అలాగే బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీకేమైందే? ఎన్నిసార్లు చెప్పా జాబ్ చూసుకోమని? అవును పావని, నేనంటే చదువులేని అమాయకురాలిని, నాకు ఎవ్వరు ఉద్యోగం ఇవ్వలేరు, నేనేమి చేయలేను. చదువుకున్నదానివే కదా, మంచి ఉద్యోగం ఎత్తుక్కోవచ్చు కదా. ఈ వయసులో పిన్ని కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా, కొంచెం సహాయం ఉంటుంది కదా బాబాయికి పిన్నికి. పిన్ని పోని, తర్వాత చెప్తాను ఈ పని. సరేలే పిన్ని, పావని నేను మారుస్తాను, వెళ్ళి పని చూసుకో. మీ ఇద్దరు మారేది లేదు, నాకు ఈ తిప్పలు తప్పేది లేదు.